ప్రార్థన చేద్దామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం అయ్యా. గడిచిన వారం నుంచి ఈ వారం నీ అమూల్యమైన శ్రేష్టమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు సజీవ లెక్కలో వచ్చిన గొప్ప దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ అపారమైన కృప మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడిందయ్యా. మీ కృప లేకపోతే ఈరోజు నైనా మరణం అనే పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారం తండ్రి. మీరు మా పైన చూపించిన కృప ఎంత ఉన్నతమైనది ప్రభువా. ఆ ఉన్నతమైన కృపకు నైనా మేమేమి ఇవ్వగలం తండ్రి? మా విరిగి నలిగిన హృదయం తప్ప. నాయనా, ఈరోజు నాయన నీ సన్నిధిలో మేము ఉన్నామంటే, ఈరోజు నాయన నీ సన్నిధిలో మేము చెల్లిస్తున్నామంటే, నీ మందిర ఆవరణములో నాయన ప్రాణాత్మ దేహములతో మేము ఉన్నాము అంటే కేవలం నీ కృప కదా నాయన. నీ కృప మా పైన ఎంత విస్తారంగా ఉంది అంటే నాయన, ఈ ఎల్లలు దాటని నాయన విస్తారమైన కృప మా పైన కుపరిచేందుకు నాయన మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలముగా మీరిచ్చిన జీవగ్రంథములోని తండ్రి మాటలు కొన్ని ఆలోచిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నైనా మా అందరికీ దయచేయండి. నిలబడిన వాడను వట్టివాడను తండ్రి. నన్ను ఒక సాధనముగా, ఒక పరికరముగా, నీ బూరగా నన్ను మలుచుకొని నీ పిల్లలకు ఏదైతే అవసరమైందో, నీ పిల్లల హృదయంలోకి ఏదైతే ఉన్నతమైన మాటలు మీరు వినిపించాలని తలంచుకున్నారో ఆ మాటలు తండ్రి వినిపించమని, మా సొంత జ్ఞానము చేత కాదు కానీ తండ్రి, కేవలము నీ కృపచేతనే మేమందరము కూడా మా ఆత్మీయ జీవితాలను కట్టుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటూ యేసునామంలో ఈ ప్రార్థనని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మనందరం కూర్చుందామండి. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దైవ కాపరి గారు కొన్ని కారణాల వలన దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి నాకు అవకాశాన్ని ఇచ్చారు. ఇందుకు ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక మారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజుగా మీకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠము దైవ సేవకునికి దేవుడిచ్చిన ఆధిక్యత. మరొక మారు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దైవ సేవకుడికి దేవుడిచ్చిన ఆధిక్యత. ఈరోజు సమాజంలో లేదా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దేవుడన్నా, దేవుని మాటలన్నా మనిషికి భయం లేకుండా పోయింది. దేవుని పిల్లరా, ఈరోజు మనిషి ప్రతిదానికి భయపడుతుంటాడు. మానవ ఈ ఆకారంలో మనిషి పుట్టిన మొదలుకొని భయపడాల్సిన వారికి భయపడక భయపడని వాటికి మనిషి భయపడుతున్నాడు. దేవుని పిల్లరా, చూడండి, నిజంగా ఈరోజు చిన్న దోమకు భయపడతాడు, చీమకు భయపడతాడు, బల్లికి భయపడతాడు, కుక్కకు, పిల్లికి, ఇలా ప్రతిదానికి మనిషి భయపడుతున్నాడు. కానీ నిన్ను కని, తల్లి గర్భములో నిన్ను రూపించి, తల్లి గర్భములో నీకు అవయవాలను నిర్మించి, నిన్ను భూమి మీద బ్రతికించి, నీ గుండెను 72 సార్లు నిమిషానికి కొట్టుకునేలా చేసే ఆ దేవాది దేవునికి మాత్రం ఈరోజు మనుషులెవ్వరూ కూడా భయపడటం లేదు. దేవుని పిల్లారా, కారణం ఏంటంటే దేవుని గూర్చిన అవగాహన క్రైస్తవ్యంలో లేదు. దేవుని పిల్లారా, ఈరోజు సమాజంలో ఎక్కడ చూడండి, ఒక ఆఫీసర్కి భయపడతాడు మనిషి, ఒక ఆఫీసర్ దగ్గరికి క్రమంగా వెళ్ళిపోతాడు. కానీ మందిరం అన్నా, దేవుని మాటలన్నా, దేవుని సన్నిధి అన్నా మనిషికి ఎందుకో చిన్న చూపునో లేదా నిర్లక్ష్యమో ఏంటో తెలియదు, కానీ భయము లేదు. దేవుని పిల్లారా, కానీ దైవ గ్రంథములో ఎక్కడ చూసినా కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుని అందులో ఏముండాలట? భయము, భక్తి. భయభక్తులు గలవారు అంటాడు, భయభక్తులు గలవారు. కానీ దేవుడు చెప్పిన ప్రతి అంశంలో మనిషి తప్పిదం చేస్తున్నాడు. దేవుని పిల్లారా,
ఏదైతే దేవుడు చెయ్యమంటాడో దాన్ని చేయడు. ఏదైతే చెయ్యాలి వద్దు అని దేవుడు చెప్తాడో, ఏదైతే చేయవద్దు అంటాడో అది చేయటం మనిషికి సర్వసాధారణమైపోయింది దేవుని పిల్లారా. అందుకోసమే ఈరోజు దేవుడన్నా, దేవుని మాటలన్నా, దేవుని సేవకుడన్నా కూడా ఈరోజు సమాజంలో చిన్న చూపు దేవుని పిల్లారా. అందుకోసం చూడండి, సమాజంలో ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు దేవుని సేవకుల పట్ల ఈరోజు సమాజంలో జరుగుతుంది దేవుని పిల్లారా. ఏమండి, అందరూ కూడా ఎలా ఉండిపోయారు తెలుసా? నిమ్మకు నీరెత్తినట్లుగా మారిపోయారు దేవుని పిల్లారా. నిమ్మకు నీరెత్తినట్లుగా మారిపోయి సేవకుడు అన్నా, సేవకుడు దేవుడన్నా ఈరోజు సమాజంలో చిన్న చూపైపోయింది దేవుని పిల్లారా, చిన్న చూపైపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సేవకుడు గురించి దేవుడు ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నాడంటే, సేవకుని యొక్క లక్షణాల గురించి, సేవకుని గురించి దేవుడు ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని తెరిచి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ప్రకటించువారు పంపబడని ఎడలా, ఇక్కడ ఏమంటుంది సార్? ప్రకటించేవారు పంపబడని ఎడల, నేను పంపకపోతే, దేవుడైన నేను ప్రకటించేవారిని పంపకపోతే, అనగా సువార్తికులను పంపకపోతే ఎట్లు ప్రకటించెదరు? మీకు ఎలా తెలుస్తుంది నా ప్రేమ? అసలు సువార్తికుడే లేకపోతే, సేవకుడే లేకపోతే నా ప్రేమ మీకు ఎలా తెలుస్తుంది? నా కుమారుడు యొక్క త్యాగం మీకు ఎలా తెలుస్తుంది? అందుకోసమే కదా నా కుమారుడిని ఈ భూమి మీదకి పంపించి, మీ పాపాల నిమిత్తమే నా కుమారుడిని శిలువ పైన రక్తము కార్చించి మరణించేలా చేసి ఆ మరణాన్ని మీకు ప్రకటించడానికి ఎవరిని పంపుతున్నాను తెలుసా? సువార్తికుణ్ణి, సేవకుణ్ణి, దైవజనుణ్ణి. అందుకోసం అంటున్నాడు చూడండి, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించెదరు? నేను సువార్తికుడిని పంపిస్తున్నాను. ఆ సువార్తికుడు మీకు ఏం చేస్తాడు తెలుసా? సువార్త ప్రకటిస్తాడు. ఒకవేళ సువార్తికుడినే, దైవ సేవకుడినే నేను పంపకపోతే, దైవ సేవకుడినే నేను ఏర్పరచకపోతే మీకు రక్షణ ఎలా తెలుస్తుంది నాయనా? ఎలా తెలుస్తుంది? ఏమండి, ఇది ఎవరు మాట్లాడుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్న పత్రిక దేవుని పిల్లరా. పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడు చూడండి, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించెదరు? చదవమ్మా. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఇక్కడ చెప్తున్నాడండి, నాయనా మిమ్మల్ని రక్షించాలని, మిమ్మల్ని కాపాడాలని, పరలోకానికి తీసుకుపోవాలని, ఇదిగో మీరు ఈ లోకములో పాపములో పడిపోయి మరణానికి దగ్గరైపోతున్నారు. మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయారు నాయన. మీరు చచ్చిపోయిన మిమ్మల్ని, కొన ఊపిరితో ఉన్న మిమ్మల్ని బ్రతికించడానికి నేను ఎవరిని పంపిస్తున్నాను తెలుసా? సువార్తికులను, దైవ సేవకులను. కానీ ఆ సేవకులను మీరు ఎన్ని అవమానపరుస్తున్నారు తెలుసా? నేటి సంఘాలు చూడండి, సేవకుడు అంటే చిన్న చూపు. ఏమండి, బయట సమాజంలో చూడండి ఏం చేస్తున్నావు అంటే, సేవకుడా, నువ్వు సేవకుడివా? ఏదో మేమిచ్చే కానుకల మీద బ్రతుకుతున్నావని ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు అయినా భరించుకుంటూ సేవకుడు ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏమంటుంది? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించెదరు? మీకు ఎలా తెలుస్తుంది సువార్త? మరి మీరు ఎలా రక్షణలోకి వస్తారు? మరి అండి, సువార్తికుడు అంటే, దైవ సేవకుడు అంటే నిజంగా సంఘాల్లో కూడా చిన్న చూపులు దేవుని పిల్లారా. సంఘ కాపరికి ఒక మర్యాద ఉండదు, సంఘ కాపరికి అంటే భయపడేది ఉండదు. ఏమండి, ఆయనే లేకపోతే, ఆయనే దేవుణ్ణి ఏర్పరచకపోతే, ఆయనే రాకపోతే ఈరోజు రక్షణలోకి మనం వచ్చేవారమా? బాప్టిజం తీసుకునేవారమేనా? ఈ లోక పాపంలో పడిపోయేవారం కదా దేవుని పిల్లారా. మరణం అనే కొన ఊపిరితో ఉన్నప్పుడు సువార్తికుని ద్వారా, దేవుని సేవకుని ద్వారా సేవ మనకు అందింది కదా. సువార్త మనకు అందింది కదా.
అందుకోసం అంటున్నాడు చూడండి, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించెదరు? ఇందు విషయమై ఉన్నతమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించుచు వారి పాదములు ఎంతో సుందరములు. ఏమంటే ఈ లోకంలో సేవకుడు అంటే విలువ లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పాలా? ఒరే, నీ పాదములు సుందరములురా, నీ పాదములు సుందరములు. అందరు ముఖాన్ని చూసి చెప్తుంటారు, అబ్బా చాలా అందగత్తవండి, చాలా అందంగా ఉండారండి, బ్యూటిఫుల్ గర్ల్ అండి, బ్యూటిఫుల్ అండి అంటుంటారు కదా. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? ఒరే, నీ పాదములు ఎంతో సుందరములురా. కాళ్ళకు చెప్పులు లేకపోయినా, ఒంటికి బట్టలు లేకపోయినా, కడుపు నిండా తిండి లేకపోయినా, అవమానాలు పొందుతూ, కుటుంబంతో అవమానం పొందుతూ, ఎన్నో రకాలుగా నా మాటలు నువ్వు ప్రకటిస్తున్నావు కదా, నీ పాదములు ఎంతో సుందరములురా. ఏమంటే నిజంగా సేవకుడికి సంఘాల్లో విలువ లేకపోయిందండి, సమాజంలో విలువ లేదండి, కుటుంబంలో విలువ లేదండి, బంధువులలో విలువ లేదండి. ఏం చేస్తున్నావు? సేవన ఏంటి? నలుగురు మీద వాళ్ళు ఇచ్చే దయా దాక్షణ్ల మీద బ్రతుకుతున్నావా? చిన్న చూపు అయిపోయిందండి సేవకుడైతే చిన్న చూపు అయిపోయింది. మేమిచ్చే కానుకలతో బ్రతుకుతూ మమ్మల్ని అజమాయిష్ చేస్తున్నావా, మాకు ఆజ్ఞలు ప్రకటిస్తున్నావా అని ఎన్నో సంఘాలలో సేవకుని పైన చిరాట్లు, సేవకుల పైన ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒరే, మీ పాదములు నాకెంతో సుందరములురా. ఇంకొక మాట అంటున్నాడు చూడండి, అదే మాట ఇంకో మాట యెషయా గ్రంథకర్త ద్వారా అంటున్నాడు చూడండి. యెషయా గ్రంథకర్త ద్వారా, యెషయా గ్రంథము 52వ అధ్యాయము, అందరు తీయండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చూడండి. 7వ వచన భాగం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు. సియోనుతో చెప్పుచున్న వారిని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవుడు సేవకుడికి ఎంత ఆధిక్యత ఇస్తున్నాడు తెలుసా? దేవుడు సేవకుని పట్ల ఎంత ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఒరే, ప్రపంచంలో ఎత్తాటి పర్వతాలు ఏంటో తెలుసా? ఎవరెస్ట్. ప్రపంచంలో ఎత్తాటి పర్వతాలు ఎవరెస్ట్ అయితే, ఆ ఎవరెస్ట్ పక్కన నీ పాదములు పెడితే నీ పాదములే గొప్పవిరా. ఎవరినంటున్నాడు ఈ మాట? సేవకునండి, దైవ సేవకుడి గురించి చెప్తున్నాడు దేవుడి మాట. ఈరోజు సంఘాల్లో సేవకుని చిన్న చూపు చూస్తున్నారు. ఈరోజు సేవకుడు అంటే మాటకు విలువ లేకుండా పోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒరే, నీ పాదములు ఇదిగో ఈ ప్రపంచంలో ఎత్తాటి పర్వతములు ఎవరెస్ట్ అయితే, ఆ ఎవరెస్ట్ పర్వతము పక్కన నీ పాదములు పెడితే నీ పాదములే ఉన్నతమైనవిరా, నీ పాదములే ఉన్నతమైనవి. బా ఏమండి, ఈ మాట చదువుతున్నప్పుడు మా ప్రాణం పోయినా బాగుండేది అనిపిస్తుందండి. దేవుని హృదయంలో మేము ఎంత సోటు సంపాదించుకున్నాం తెలుసా? చూడండి ఏమంటున్నాడు చూడండి, మళ్ళొకసారి చదువున్నాను అన్నమాట. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సుందరములు. ఏమండి, సేవకుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమండి ఎవరితో చెప్పుకుంటాడు తెలుసా? సంఘంతో చెప్పుకోడండి. సంఘానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరితో చెప్పుకుంటాడు తెలుసా? సేవకుడితో చెప్పుకుంటాడు. అయ్యా, నా ఆరోగ్యం బాగోలేదయ్యా, అయ్యా నా కుటుంబంలో బాగోలేదయ్యా, నా కుమార్తె ప్రవర్తన బాగలేదయ్యా, నా కుమారుడు ప్రవర్తన బాగలేదయ్యా, నా భర్త ప్రవర్తన బాగలేదయ్యా అనేది సేవకుడికి చెప్పుకుంటే సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యా, నీ పిల్లలు కదయ్యా, నీ పిల్లలపైన ఒక్కసారి నీ కనికరం చూవా. ఆయన దేవుని పాదాలు పట్టుకునేవారు ఎవరో తెలుసా? సేవకుడండి, సేవకుడు. ఆ సేవకుడు గురించి దేవుడు చెప్తున్నాడు తెలుసా? నీ పాదములు ఎంతో ఉన్నతమైనవిరా, నీ పాదములు ఎంతో సుందరమైనవిరా అంటున్నాడు దేవుడు ఇక్కడ. కానీ మనుషులు, సమాజం
సంఘం. సేవకుడా చిచ్చి సేవకుడు అబ్బాబ్బా ఏంటండి సేవకుడు వచ్చాడండి బ్యాగ్ పట్టుకొని, ఇంకేంటి ఇప్పుడు ఏం కావాలి నాకు? 100 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాడు. అందుక నీ సమాచారం గురించి తెలుసుకోవాలని, నీ కుటుంబ సమస్యలు తెలుసుకోవాలని సేవకుడు గృహ కూడికలు పెడతాడు. దేవుని పిల్లారా, ఏమండి ఏదో తిండికి లేకనో బట్టకు లేకనో కాదు. దేవుని పిల్లారా, నిజంగా దేవుడు పోషించాలంటే ఏలియాను ఎలా పోషించాడు? కాకోలాన్ని పంపలేదా? కాకోలంతో ఆహారాన్ని పంపలేదా? ఒక సేవకుని పోషించడం దేవునికి ఏమైనా పెద్ద గొప్ప? ఆకాశ పక్షులు చూడవు, అవి కొట్టవు, అవి కూర్చవు, కొట్లలో కూర్చుకొనవు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆయనను నీ తండ్రి పోషించట్లేదా? ఏమండి అంతకంటే మీరు శ్రేష్ఠులు కదరా. కానీ ఈరోజు సమాజం ఏమనిపోయింది తెలుసా? సేవకుడు అంటే భయం లేకుండా పోయింది. దేవుని పిల్లారా, సంఘానికి సేవకుడు అంటే భయం లేకుండా పోయింది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సువార్త ప్రకటించు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించు. చదవను ఒకసారి. సువర్తమానమును ప్రకటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని, నీ దేవుడు ఏలుచున్నాడు. సియోనుతో చెప్పుచున్న వాని పాదములు, సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. పర్వతముల మీద ఎంతో సుందరములు, సుందరములు, సుందరములు. ఏమండి ఈరోజు సేవకుడికి, దైవ సేవకునికి, దేవుని సేవకునికి దేవుడిస్తున్న ఆధిక్యత చూడండి. ఏమండి ఎందుకు మన మధ్యలో, మీ మధ్యలో మీ సంఘ కాపరి గారు ఉన్నారు, విజయ్ కుమార్ సార్. ఏమండి ఉన్నతమైన పదవి కదండి. వాటన్నిటిని కూడా ఇదిగో పక్కకు పెట్టి మీ మధ్యలో మీతోటి ఎందుకు ఉండాలనుకుంటున్నారు సార్? ఇదిగో దేవుని దృష్టిలో ఉన్నతంగా కనబడడానికి, దేవునికి దృష్టిలో ఆయన పాదములు ఎంతో ఉన్నతంగా సుందరంగా ఎత్తాటి పర్వతములైన వాటిపైన ఎంతో సుందరములుగా కనబడటానికి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. నీకేంటండి మంచి ఉద్యోగం కదండి, మీకు మంచి ఫంక్షన్ వస్తుంది కదండి, ఇంకెందుకు సేవ? హాయిగా ఈ టైంలో ఎంజాయ్ చేయకుండా. కానీ ఎందుకో తెలుసా దేవుని పిల్లారా, దేవుడు మా పైన చూపిస్తున్న ఆధిక్యత ఎంతుందో తెలుసా? సమాజంలో లేదు ఈరోజు ఆధిక్యత, సంఘంలో లేదు. సంఘంలో మనవాడే కదా అని చిన్న చూపు చూస్తుంటాం. ఏదో గృహకూడికి వస్తే ఏదో చేస్తున్నాడు, ఏదో వస్తున్నాడు పోతున్నాడు అనుకుంటున్నాం. కానీ ఎందుకు గృహకూడికలు వస్తున్నారో తెలుసా? మీ క్షేమ సమాచారము తెలుసుకొని, మీ బాధ ఎంతుందో, మీ గుండె లోపల ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని వేదనలు ఉన్నాయో, ఎంత దుఃఖం ఉందో వాటన్నిటిని తెలుసుకొని ఆ తండ్రికి మొరపెట్టడానికే సేవకుడు మీ గృహ సమాచారాన్ని తెలుసుకోవడానికే మీ గృహం దొక్కుతున్నాడు. కానీ ఏదో మీరిచ్చే కానుక కోసము కాదు దేవుని పిల్లరా, మీరిచ్చే కానుక కొరకు కాదు. అందుకోసం దేవుడు అంటే తెలుసా, వారి పాదములు ఎంతో సుందరములు, ఎంతో సుందరములు. ఎవరెస్ట్ పర్వతము కంటే సేవకుని పాదములే గొప్పవిరా అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కానీ మనుషులు, సంఘము, సమాజము సేవకుడు అంటే చిన్న చూపు కదండి. సేవకుడికి విలువివ్వరండి చాలా సంఘాలు. ఇంకా మన సంఘం చాలా నయం, మన సంఘం చాలా నయం. కొన్ని సంఘాలకు వెళ్ళి చూశానండి. కొన్ని సంఘాలకు నేను ప్రపంచం మొత్తం నేను తిరుగుతుంటాను సువార్థికునిగా. సుమారు 7 దేశాలు తిరిగాను. ఆ 7 దేశాల్లో తిరిగినప్పుడు కూడా ఏమండి ఏం చెప్తుంటారు సార్ సేవకులు? ఏమండి మా సంఘంలో నాకు చిన్న చూపండి, మా సంఘంలో నన్ను ఇలా అంటున్నారండి, మా సంఘంలో ఏమండి ఒక్కొక్కసారి వింటున్నప్పుడు దేవుని మనసు నాకే ఇంత బాధ అనిపిస్తుంటే దేవుని మనసు ఎలా ఉండాలండి? ఒరే ఆ సేవకుడే లేకపోతే నీకు రక్షణ వచ్చేదేనారా? ఆ సేవకుడే లేకపోతే ఈరోజు పాప విమోచన నీకు కలిగేదా? ఆ సేవకుడే రాకపోతే, యేసుక్రీస్తు వారి మరణ సువార్తను నీకు ప్రకటించకపోతే రక్షణ అనే భాగ్యము నీకు వచ్చేదేనా? అందుకోసం అంటున్నాడు, రక్షణ సువార్తను ప్రకటించేది ఎవరు తెలుసా? దైవ సేవకుడు. ఆ దైవ సేవకుడుకు దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత ఉందో తెలుసా? ఇదిగో ఎత్తాటి పర్వతము కంటే దైవ సేవకుని పాదములు ఎంతో సుందరములు. ఏమండి దేవుడే అంతగా దైవ సేవకుడిని ఘనపరుస్తున్నప్పుడు సంఘముగా మన సేవకుని మనం సన్మానించుకోకూడదా? ఏమండి సన్మానించమంటే ఏదో శాల్వేసి దండేసి చప్పట్లు కొట్టడం కాదండి. సన్మానించమంటే ఏదో శాల్వేసి దండేసి చప్పట్లు కొట్టడం కాదండి. ఆయన మాటకు లోబడడం, సంఘములో ఇదిగో ఎలా ఉండాలి తెలుసా? ఇది దేవుని పని, దేవుని తరపున ప్రతినిధి ఇదిగో సేవకుడు. ఈ సేవకుని మాట వినాలి. ఈ సేవకుడు నా కొరకు దేవుడే పంపాడన్న సంగతిని
ఎందుకు? దేవుడే పంపాడు కదా. సువార్తను ప్రకటించేవారు పంపబడని ఎడల సువార్త ఎలా ప్రకటించబడును అంటున్నాడు కదా. అంటే ఇప్పుడు సేవకులందరినీ కూడా ఎవరు పంపిస్తున్నారు? మరి దేవుడి మాటకు నువ్వు విలువిస్తున్నావా? ఏమండి, దేవుడి మాటకు మనం విలుస్తున్నావా? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఇదిగో సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అంటున్నాడు దేవుని పిల్లారా. ఇంకొక మాట అంటున్నాడు చూడండి, నహూము గ్రంథము మొదటి అధ్యాయము, నహూము గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచన భాగాన్ని చూడండి. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మొక్కుబళ్లను చెల్లించుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమైపోతాడు. ఇక్కడ ఏమంటున్నా తెలుసా? మరలా చెప్తున్నాడండి. ఎన్ని మాటలు ఎన్నిసార్లు చెప్తున్నాడండి. ఇప్పుడు ఏమంటున్నా తెలుసా? ఇంతకు ముందు ఏమంటున్నాడు? ఎత్తైన పర్వతముల కంటే సుందరములు అంటున్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నా తెలుసా? నా కుమారుడు సేవకుడి పాదాలు పర్వతాలు పక్కకు పెడితే ఎవ్వెత్తు కనపడుతున్నాయట. పర్వతాలు ఎత్తుకు కనపడట్లేదట, సేవకుని పాదాలు మాత్రమే కనపడుతున్నాయట ఎత్తుగా. ఏమండి, పర్వతాల ముందు ఇదిగో సువార్తికుని పాదాలు పెడితే ఏది గొప్ప అంటే, ఇదిగో మనమేమంటారు తెలుసా? ఇదిగో పర్వతమే చాలా గొప్పగా ఉంది కదండి, చాలా పెద్దగా కనపడుతుంది కదండి. పర్వతం ఎక్కడా, ఈయన పాదాలు ఎక్కడా? పర్వతంలో ఒక రాయంత ఉండదు ఈయన ఆకారం. ఆ ఆకారంలో ఈయన పాదాలు ఎంత ఉంటాయి? ఇంకా చాలా చిన్నగా ఉంటాయి కదా. ఆ చిన్నగా ఉన్న పాదాలను దేవుడు ఎంత ఉన్నతంగా చూపిస్తున్నాడు తెలుసా? ఇదిగో పర్వతాల కంటే ఎత్తైనది అంటున్నాడు దేవుని పిల్లారా సేవకుని గురించి. ఇదిగో దేవుడు సేవకుని పట్ల ఎంత ఉన్నతమైన ఆధిక్యం కనపరుస్తున్నాడు తెలుసా. కానీ ఈరోజు సంఘములో సేవకుడు అంటే చిన్నచూపు, సేవకుని మాట వినాలంటే చిన్నచూపు, సేవకుడు మందిరానికి రమ్మంటే చిన్నచూపు. ఏది చెప్పినా కూడా సేవకుని మాట వినకుండా ఎన్నిసార్లు మనం ధిక్కరిస్తున్నాం, ఎన్నిసార్లు అబద్ధం చెప్తున్నాం, ఎన్నిసార్లు దేవుని మోసపరుస్తున్నాం. దేవుని పిల్లారా మనం అందరం కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి. దేవుని పిల్లారా, సేవకుడికి దేవుడు ఎంత ఉన్నతమైన ఆధిక్యత ఇచ్చాడో చూడండి. ఎంత ఉన్నతమైన ఆధిక్యత. ఏమండి, సేవకుడి పైన ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఏం చేస్తారో తెలుసా? సేవకుడు ఎక్కడైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు అనుకోండి, ఎన్ని అవమానాలు తెలుసా? బురద నీళ్ళు చల్లుతున్నారండి, పేడ నీళ్ళు చల్లుతున్నారండి, చెప్పులతో కొడుతున్నారండి, చేతులతో కొడుతున్నారండి. ఏదైనా కడపత్రం ఇచ్చారనుకోండి, ఆ కడపత్రంకు తీసుకొని ఏం చేస్తారు తెలుసా? చింపేసి మరీ కూడా ఏం చేస్తారు తెలుసా? కొట్టి పంపిస్తున్నారు. దేవుని పిల్లారా, కొట్టి పంపిస్తున్నారు. అవునా? మనం ఎన్ని చూడట్లేదండి? యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, మన వాట్సాప్ స్టేటస్లో ఎన్ని చూడట్లేదండి? పలానా గ్రామానికి వెళ్ళిన సువార్తికుడిని కొట్టి చంపేశారు, పలానా గ్రామానికి వెళ్ళిన సువార్తికుడి చేతులు బైబుల్ లాగి కాల్ చేశారు, పలానా సేవకుడికి ఇలా చేశారు, పలానా సేవకుడికి అలా చేశారని ఎన్ని మాటలు వింటున్నాం. దేవుని పిల్లలు మనం ఎన్ని మాటలు వింటున్నాం. కానీ దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? సేవకుడికి అన్యాయం జరిగిందంటే దేవుడు రంగ ప్రవేశం చేస్తాడంతే. సేవకుడికి ఏదైనా అన్యాయం జరిగిందనుకో దేవుడు రంగ ప్రవేశం చేస్తాడు, మనుషులు కాదు. ఈరోజు నీకేమైనా అన్యాయం జరిగిందనుకో పోలీసులు వస్తారు, నీకు ఏదైనా అన్యాయం జరిగితే కోర్టు న్యాయం తీరుస్తుంది. కానీ సేవకుడికి ఏదైనా అన్యాయం జరిగిందనుకో ఎవరు వస్తారు తెలుసా? ఈ ప్రపంచాలను మాటతో కలిగించిన దేవుడు, 6 దినములో ఈ సృష్టినంతా కలగజేసిన దేవాది దేవుడు రంగంలో దిగిపోతాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఏలియా గారు చనిపోయిన తర్వాత, అనగా ఏలియా గారు అగ్నిరథంతో కొనిపోబడిన తర్వాత, ఏలియా గారు అగ్నిరథంతో కొనిపోబడిన తర్వాత ఏలియా గారు వెళ్ళిపోయారు. ఎలీషా గారు ఒక్కడే బాధపడుకుంటూ వస్తున్నాడు. అయ్యో మా గురువుగారు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు నాకెవరు? ఇన్ని రోజులు ఆయనతో సావాసం చేశాను కదా, ఆయన రమ్మంటే నా నాగళ్ళన్నీ కూడా, నా ఎడ్లనన్నీ కూడా వధించి, నా నాగళ్ళనన్నీ వంట పాత్రలుగా ఉపయోగించి వాటన్నిటిని వండి వడ్డార్చి అందరికీ పెట్టి వచ్చేసాను కదా. నా సేవకుడు, నా నాయకుడు వెళ్ళిపోయాడు కదా, ఇక నేను ఎలా అని బాధతో వస్తున్నాడు. దేవుని పిల్లరా, వస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దామా? 2 రాజుల గ్రంథము
రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. ఏలియా ఏమంటున్నాడు ఇక్కడ? ఏలియా గారికి ఎలీషా గారి మధ్య సంభాషణ జరుగుతుంది. ఇక సమయం అయిపోయింది. ఏలియా గారిని సుడిగుండంలో ద్వారా ఆకాశంలోనికి ఆహారోహణం తీసుకెళ్లాలని టైం వచ్చేసింది. అప్పుడు ఏలియా అంటున్నాడు, నాయనా ఎలీషా, నా కుమారుడా ఎలీషా, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది నాయన, నేను వెళ్ళిపోతున్నాను అనగానే ఏమంటున్నా తెలుసా? చదువునాను 2వ వచనం. గనుక ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండి ఎలీషాతో అనెను. ఇక్కడ ఏమంటారు తెలుసా? నాయనా ఎలీషా, నేను వెళ్ళిపోతాను, దేవుడు నన్ను బేతేలుకి రమ్మంటున్నాడు, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ ఉండు అనగానే అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా నేను నిన్ను విడువను. ఏమండి, నిజంగా ఒక బోధకుడికి ఒక విశ్వాసికి ఉన్న బంధాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు దేవుని పిల్లరా. ఒక గురువుకు ఒక శిష్యుడికి ఉన్న బంధాన్ని చూపిస్తున్నాడు. గురువుగారు నేను వెళ్ళిపోతాను నాయన అని చెప్తున్నాడు ఏలియా గారు. ఎలీషా గారు ఏమంటారు తెలుసా? దేవుని సాక్షిగా నీ పాదాలు విడిచి నేను వెళ్ళనయ్యా. ఈరోజు ఏమంటున్నారా? సేవకుని విడిచి వేరే సంఘానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు, కానీ సేవకుడు ఏదైనా వాక్యంలో గద్దించగానే ఏమైపోతారంటే వేరే సంఘానికి వెళ్ళిపోతామని ఇదిగో ఇలాంటి బ్లాక్మెయిల్గా చేసే వాళ్ళు కనపడుతున్నారు. కానీ నువ్వు కొట్టినా చంపినా నీతోటే ఉంటాను, ఎందుకంటే నాకు సత్య మార్గాన్ని తెలియజేసింది నువ్వే అని ఏ సేవకుడితోటైనా ఏ విశ్వాసాన్ని అంటున్నాడా? ఇంకా చూడండి ఏమంటున్నాడు, చూడండి, చదవమ్మా. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా, ఇక్కడ ఏమంటున్నా తెలుసా? మళ్ళీ ఎలీషా ఎక్కడికి వెళ్ళారంటే మళ్ళీ శిష్యుల దగ్గరికి వెళ్ళారు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్తలందరూ ఏమంటున్నారు తెలుసా? నాయనా ఎలీషా గారు నీకు ఒకటి తెలుసా అంటే, ఏంటండి అంటే, మీ గురువు గారు ఇక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు మీకు తెలుసా అని. కానీ మళ్ళీ ఆయన గుండెలో రాయి పడిపోయినట్టయింది. ఇప్పటికే సగం బాధలో ఉన్నాడు. ఇప్పటికే మా గురువుగారు వెళ్ళిపోతారన్న బాధలో ఉన్నాడు. బాధలో ఉన్న తర్వాత కూడా ఏమైపోయిందంటే మరలా ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్తలు కూడా అదే గుర్తు చేస్తున్నారు. నీకు తెలుసా మీ గురువు గారు ఏలియా గారు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, దేవుడు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు తెలుసా అనగానే ఏం జరుగుతుందో చూడు, చదవండి. నేను ఎరుగుదును మీరు ఊరకుండండి. నాకు ఎందుకు ఊకే మరలా జ్ఞాపకం చేస్తుంటే మీరు ఊరకుండండి. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవను కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసిరి. జరుగుతున్న సందర్భం ఏంటంటే ఏలియా గారు ఎలీషా గారిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈయన అగ్నిగంధకములతో వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాధను ఈయన తట్టుకోలేడు. ఒకవేళ నా పాదాలను పట్టుకొని ఎక్కడొచ్చేస్తాడో అని ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఉండిపో ఎలీషా అంటే, నేను ఉండను నాయన, నేను ఉండను. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నీతోటే వస్తాను. ఏమంటే ఈరోజు ఈ బంధం ఏమైనా కనపడుతుందా సంఘాల్లో? అయ్యగారు ఎట్టైనా సువార్తకి వెళ్ళారు, అయ్యో వెళ్ళొస్తారా, వెళ్ళండి బాయ్. మీరు రారా? ఏంటండి సమాజం? ఒక ఏలియా ఎలీషా బంధం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇదిగో ఏలియా వెళ్ళిపోతా అంటే ఎలీషా గారు పోతుంటున్నారు. ఎక్కడికి పోయినా బేతేలుకు పోతే బేతేలు నుంచి ఎరుకోపోవాలంటే ఎరుకోకి ప్రయాణమే వెళ్ళిపోతున్నారు. చదవండి ఒకసారి.
ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా ఎలీషాను అడగగా అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండండి అని చెప్పాను. మీరు ఊరకుండండి. ఎందుకు మీరు ఊరికైనా జ్ఞాపకం చేస్తున్నారు? మా గురువు గారిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఎందుకో భయంగా ఉంది, మా గురువు గారిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఏదో దిగులుగా ఉంది. మీరు ఎందుకయ్యా ఊకే జ్ఞాపకం చేస్తున్నారు? నాకు తెలుసు అండి. అలా జరుగుతూ ఏం జరిగిందో చూడండి. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక మళ్ళా ఎరుకో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? మళ్ళా యోర్దానికి. మళ్ళా యోర్దానికి వెళ్ళాలనుకుంటున్నాడు. నువ్వు ఇక్కడ ఉండిపోయి ఎలీషా, నువ్వు నాతో రాకు అంటే మరలా ఏమంటారు సార్? జీవము తోడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను అస్సలు నిన్ను విడవను అంటున్నాడు. ఇలా జరుగుతుంది, సందర్భం అంతా జరుగుతుంది. ఇక్కడ ఎలా అయితే ఎలీషాను వదిలిపెట్టి పోవాలని ఏలియా చూస్తుంటే ఎలీషా మాత్రం ఆయన పాదాలు పట్టుకొని విడవనంటున్నాడు. ఇక ఆఖరికి ఏం జరిగిందని ఒకసారి ఆలోచన చేసే దేవుని పిల్లారా, ఒకసారి 10వ వచనం చూడండి. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే లాస్ట్కు ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడంటే ఇక ఏమంటున్నాడు? సరే నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా, నాకైతే ఒక వరం కావాలి. ఏంటి వరం అంటే, నీకున్న ఆత్మలు నాకు 7 భాగము కావాలి, నీకున్న అభిషేకం నాకు 7 అభిషేకం కావాలంటే సరే ఓకే అని చెప్పి కఠినతరముగా ఉందని చెప్పి ఏం చేస్తున్నాడు చూడండి. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడని ఎడల ఆ ప్రకారం నీకు లభించును. ఆ ప్రకారం నేను ఏమంటాను? సరే ఇస్తాను, కానీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు అది వస్తుందని చెప్పాడు అనేసి అది జరిగింది. కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. 12వ వచనం. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసాడు. అయ్యా, ఇశ్రాయేలును కాపాడింది నువ్వే కదయ్యా, ఇశ్రాయేలు జనంగాని నీ వైపు తిప్పింది నువ్వే కదయ్యా, నువ్వే గొప్పవాడివయ్యా అని నా తండ్రి అని లబోదిబో ఏడ్చాడండి. ఏమండి, ఈరోజు సేవకుడిని చూసి ఏ సంఘస్థుడైనా ఏడుస్తున్నాడా? ఏడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా లేనిపోని మాటలు పెట్టి ఏడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇదిగో సంఘ కాపరిని బట్టి సంఘ విశ్వాసి ఏ రోజు ఏడవట్లేదు. మీకోసం మాత్రం సంఘ కాపరి ఏడవాలి. మీ కడుపు నొచ్చిన ఏడవాలి, కాలు నొచ్చిన ఏడవాలి, మీ కుటుంబంలో బాగలేకపోయినా ఏడవాలి. ఏమండి, సంఘ కాపరికి ఎందుకు బీపీలు షుగర్లు వస్తాయో తెలుసా? మీకు ఒకటే బాధ అండి, మీ కుటుంబ సమస్యలు, మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య, మీ సమస్యలు. కానీ సంఘ కాపరికి సంఘములో ఎంతమంది విశ్వాసులు ఉంటారో అన్ని బాధలు సంఘ కాపరికేనండి. మీ బాధను మా బాధగా అనుకొని మీ కొరకు ప్రార్థన చేయడం వల్లనే, దేవుని పిల్లలు ప్రార్థన చేయటం వల్లనే. అలాగే ఏం జరిగిందో తెలుసా? ఎలీషా గారు వేస్తూ నా తండ్రి వెళ్ళిపోయారు. ఎలీషా గారు వెళ్ళిపోయారు, అగ్నిరథంతో ఎలీషా గారు వెళ్ళిపోయారు, ఏలియా గారు వెళ్ళిపోయారు. ఎలీషా గారు నా తండ్రి అని ఏడుస్తున్నాడు. ఏడ్చుకుంటూ ఆ బాధలో ఏం జరుగుతుందో చూడండి. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. ఇక చూడు ఆ బాధ చూడండి. అక్కడ చూడగానే ఆయన ఎంతో బాధపడుతూ సరైన వెళ్ళిపోతున్న సందర్భంలో బాగా, ఎందుకు ఎలీషా గారు ఎంత దుఃఖంలో ఉన్నారు? తన గురువు గారు వెళ్ళిపోయారు, ఏలియా గారు వెళ్ళిపోయారు. చాలా బాధలో ఉన్నాడు. చాలా బాధలో ఉండి ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందో 23వ వచనంలో చూడండి ఒక్కసారి.
అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా, అంతట త్రోవలో పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము బోడివాడా ఎక్కిపొమ్ము. ఏం చేస్తున్నారు? ఈయన అసలుకే బాధలో వస్తున్నాడు. ఎవరు? ఎలీషా. ఎవరు ఎందుకు బాధలో వస్తున్నాడు? తన గురువు గారు వెళ్ళిపోయారని బాధలో వస్తుంటే అక్కడ ఉన్న పట్టణంలో ఉన్న బాలురు అందరూ కూడా సేవకుని పట్టుకుని ఏమన్నా తెలుసా? బోడివాడ, గుండోడా వెళ్ళిపో. గుండోడా, బోడివాడ అంటే గుండువాడ. గుండువాడ నువ్వు వెళ్ళిపో, గుండువాడ వెళ్ళిపోయి గేలి చేస్తున్నారు. గేలి చేస్తుంటే దేవునికి కోపం వచ్చేసిందండి. ఎవరికి కోపం వచ్చింది? దేవునికి. ఎలీషాకు కాదు. ఎలీషాకు కోపం రాలేదు, దేవునికి కోపం వచ్చేసింది. ఇక దేవుడికి కోపం వచ్చి ఏం జరిగిందో చూడండి. అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో ఏమొచ్చాయి? ఏ ఎలుగుబంట్లట? మగవా ఆడవి? ఏమండి ఆడవే ఎందుకు వచ్చాయో తెలుసా మీకు? మగే రావచ్చుగా. మగవాటికి కొంత బలం ఉంటుంది, మగే రావచ్చు కదా. మగవాటికి ఉన్న బద్ధకం ఏంటి తెలుసా? ఎలుగుబంట్లు జాతిలో అవి కడుపు నిండా తిన్నాక పనిచేయవట. కానీ ఆడ ఎలుగుబంట్లు ఏం చేస్తా తెలుసా? అవి తింటమే కాకుండా తన పిల్లలకు, తన భర్తకు కూడా సమకూర్చడానికి తన శక్తికి మించిన దానికంటే ఎక్కువ వేటాడతాయట. అందుకోసమే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆడ ఎలుగుబంటులు పంపాడు. ఎక్కడి నుంచి? అడవిలో నుంచి ఆడ ఎలుగుబంటులు పంపించి ఎంతమందిని చంపేశారు చూడండి అక్కడ. అతడు అచ్చటి నుండి పోయి అతడు అప్పుడు 2 ఆడ ఎలుగుబంటులు అడవిలో నుంచి వచ్చి 42 బాలులను చీల్చివేశారు. 42 బాలులను అంటే 42 మందిని 2 ఆడ ఎలుగుబంట్లు చంపేసే దేవుని పిల్లరా. ఏం జరిగింది? ఇది ఎలీషా పంపలేదు, దేవుడు పంపాడు. ఎప్పుడైతే దేవుని సేవకునికి ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చిందంటే ఎవరు రంగంలోకి దిగిపోతారు తెలుసా? దేవుడే వచ్చేస్తాడు అక్కడికి. నీ కుటుంబంలో కూడా సేవకుని పైన ఏదైనా అవమానం పైన మాటలు మాట్లాడుతున్నావు అనుకో, ఎవరు దిగుతాడు తెలుసా? సేవకుడు దిగడు, దేవుడే దింపేస్తాడు అంతే. దేవుడే రంగంలో దిగిపోతాడు. 42 మంది పిల్లలండి, 42 మంది బాలులను ఏం చంపింది? 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి మొత్తం చీల్చేసింది అంతే. ఎందుకు? ఎలీషాని బోడివాడా ఎక్కిపో, బోడివాడా వెళ్ళిపో అని గేలి చేసినందుకే. ఈరోజు నీ సేవకుని ఎన్ని అవమానాలు పరుస్తున్నావు మరి నువ్వు? ఈరోజు నీ సేవకుని ఎన్ని బాధలు పెడుతున్నావు నువ్వు? ఈరోజు నీ సేవకుని పైన ఎన్ని అపవాదాలు వేస్తున్నావు? ఈరోజు నీ సేవకుని పైన ఎన్ని నిందలు మోపుతున్నావు? మరి దేవుడు రంగంలో దిగడనుకుంటున్నావా? దేవుడు రంగంలోకి రాడనుకుంటున్నావా? ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాననుకుంటున్నావు, కానీ ఒకరోజు నీ మీద కఠినమైన శిక్ష రాబోతుంది దేవుని పిల్లరా. అది ఎవరు చేయబోతున్నారు తెలుసా? దేవుడే చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? నా సేవకుని నువ్వు అవమానిస్తావా? నా సేవకుని పాదాలు ఎంతో సుందరమని నేను చెప్పుకుంటుంటే, ఎత్తాటి పర్వతము కంటే నా సేవకుని పాదాలు ఎంతో ఉన్నతమైన నేను పొగుడుతుంటే నా సేవకుని నువ్వు తిడతావా? నా సేవకుని నువ్వు అంటావా? నీ అంతు చూస్తానంటాడు దేవుడు. ఊరుకోడండి. ఈరోజు పరిచయకు వెళ్ళిపోతుంటే ఎన్నో అవమానాలు పొందుతున్నాం కదా. మనం ఏమనుకుంటాం తెలుసా? ఎన్ని అవమానాలు పొందుకుంటున్నా ఎందుకు మరలా సువార్తకు వెళ్ళిపోతున్నారు తెలుసా? దేవుడు రంగ ప్రవేశం చేస్తాడు అంతే. ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని నిందలు మోపినా, ఎన్ని పేడ నీళ్ళు ముఖాన చల్లినా, ఎంత చిన్న చూపు చూపించినా, ఏమండి ఎందుకు సేవకుడు భరిస్తున్నాడు తెలుసా? మా వెనకాతల ఉందెవరు తెలుసా? దేవుడు. మా వెనకాతల ఉందెవరు తెలుసా? దేవుడు. ఎందుకంటే దేవుడు మాకు అంత ఆధిక్యత ఇచ్చాడు. దైవ సేవకునికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంతో ఉన్నతమైనది. ఎలీషా గారిని ఇదిగో 42 మంది బాలుడు బోడివాడ ఎక్కిపో అంటే ఇదిగో అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చాయి. 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి చీల్చి వేసాయి దేవుని పిల్లరా. ఇదిగో మిమ్మల్ని ఊరుకుంటారనుకుంటున్నారా? ఈ లోక సమాజంలో ఉన్నవారు ఎవరినైతే సేవకుని అవమానిస్తున్నారో, ఎవరైతే సేవకుని పట్ల వ్యతిరేకమైన భావములు చూపిస్తున్నారో వారిని ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడో. ఊపిరిచిన దేవుడు ఊరుకోడు. ఏమండి ఇంకా కుటుంబ సమస్యలు కూడా ఉంటాయండి సేవకునికి. సేవకుడు మా ఇంట్లో ఉదాహరణకు ఒక కుటుంబంలో సేవకుడు అని అనుకోండి, ఆ సేవకుని పైన చిన్న చూపు. ఒరే నువ్వు ఏం చేస్తున్నావురా? సేవకుడువా? మా వాడు సేవకుడు అండి, ఉట్టిదే, ఏం పర్లేదు ప్రేమ. ఏమండి కుటుంబంలో కూడా సేవకుని పైన వ్యతిరేకత జరిగిందనుకో ఏం చేస్తాడు తెలుసా? దేవుడు
ఒకసారి చూద్దామా అది కూడా. సంఖ్యాకాండము, ఇక్కడ మోషే గారి సందర్భానికి వెళ్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. ఇప్పుడు మోషే యొక్క అక్కెవరు? మిరియాము, అన్న అహరోను. అయితే ఇప్పుడు మోషే గారు ఏం చేశారంటే ఒక అన్య దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మా మాట విని నువ్వు పెళ్లి చేసుకోలేదు కనుక ఏం చేస్తలేదు సార్, మిరియాము అహరోను మోషే పైన వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. వ్యతిరేకమైన మాటలు అంటే ఆయన నేను చిన్న చూపు చూస్తున్నారు. ఒరే నువ్వేంట్రా, నువ్వేమో గొప్పవాడివారా, నువ్వు మా పర్మిషన్ లేకుండా అన్య దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నావు, నువ్వేమైనా భక్తుడు అనుకుంటున్నావారా అని నిజంగా దేవుని కుమారుడైన మోషే పైన మిరియాము అహరోను ఇద్దరు తిరగబడ్డారు. చదవండి నాన్న 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. చాలండి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మోషేను మిరియాము అహరోను ఇద్దరు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. ఇప్పుడు ఎవరు రంగప్రవేశం చేశారు? దేవుడు రంగప్రవేశం చేశాడు. ఏంట్రా నా కుమారుడు మీరు తిడుతున్నారా, మీరు ముగ్గురు గడికి ఎక్కడ రావాలి, ప్రత్యక్ష గుడారం వరకు హాజరు కావాలి, ఇప్పుడు అర్జెంటుగా రావాలన్నాడు. మీరు అర్జెంటుగా రావాలి, నా కుమారుడు మీరు తిడుతున్నారు కదా, మీరు ముగ్గురు రండి అనగానే మోషే మిరియాము అహరోను ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళారు? ప్రత్యక్ష గుడారం వరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. మీతో కలలో మాట్లాడాను కానీ నా సేవకుడితో ముఖాముఖిగా మాట్లాడాను. అలాంటి నా సేవకుని మీరు తిడతారా అని ఏం జరిగిందో చూడండి. 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావముతో కాక దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషే విరోధముగా మాట్లాడుకు మీరేలా భయపడలేదో. నా సేవకుడు అంటే మీకు భయం లేదా? నేను ఏర్పరచుకున్నవాడు కదా, నా ఇల్లంతా నమ్మకవాడు కదా, సాత్వికుడు కదా, మిక్కిలి సాత్వికుడు కదా. ఆయన ఏమనట్లేదన్నా మీరు ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు? మీరు సొంత అక్కవే కదా, సొంత అన్నవే కదా, అయినా నా సేవకుడితో ఇలా మాట్లాడతారా మీరు అని దేవుడు గద్దించి ఏం చేశాడు చూడండి. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. ఎందుకు వచ్చిందండి మిరియాముకు కుష్టు ఎందుకు వచ్చింది మిరియాముకు? మిరియాము ప్రవక్త కదా? ప్రవక్తే, కానీ సేవకుడైన మోషేను తిట్టింది గనక, సేవకుడైన మోషే నా తమ్ముడని సొంత భావంతో తిట్టిందో లేకపోతే ఇంకెందుకు తిట్టిందో తెలియదు, కానీ ఒక సేవకుడిని దూషించినందుకు సొంత అక్కని కూడా చూడలేదు దేవుడు. సొంత అక్కనైనా వదలలే, అన్నని కూడా వదలలేదు. ఏం చేస్తే సార్ మిరియాముకు తెల్లని కుష్టి వచ్చేసిందండి. ఆ తర్వాత 7 రోజులు పాలెం అవతల బయట ఉండి ముఖం మీద ఉమ్మేసుకుంటూ దేవుని బ్రతిమిలాడితే 7 రోజుల తర్వాత మరలా నార్మల్ స్థితికి వచ్చింది మిరియాము. ఏమండి, సేవకుడిని ఎవరైనా ఏదనంటే దేవుడు ఊకోడండి.
మనం అనుకుంటున్నాం కదా, సేవకుని అయితే ఏం కాదులే, దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు అంటే, దేవుని సేవకుడు అంటే భయం లేదు కదా సంఘానికి. కానీ దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడిని ఏదైనా అంటే నేను ఊరుకోను. నా సేవకుని ఏదైనా అంటే, ఎవరైనా ఏమనంటే, సంఘము కానీ, సంస్థ కానీ, బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే సేవకుని పైన ఏదైనా వ్యతిరేక భావంతో మాట్లాడితే ఎవరు రంగప్రవేశం చేస్తారు కదా? దేవుడే రంగప్రవేశం చేస్తాడు, దేవుడే రంగంలో దిగిపోతాడు, అంతేగా. ఈరోజు సంఘానికి అర్థం కావట్లేదు దేవుని పిల్లలది. సేవకుడు అంటే ఒక ఉన్నతమైన బాధ్యత అన్న సంగతి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను కూడా ఒక సింగరేణిలో ఇంజనీర్ అండి. నా చదువు ఏంటో తెలుసా? నేను ఇంజనీర్, బీటెక్ చేశాను, అదేవిధంగా ఎల్ఎల్బి చేశాను, లాయర్ చేశాను. 2 పదవులు. ఆ 2 పదవులకు రాజీనామా చేసి సంపూర్ణమైన సేవలోకి వచ్చేసానండి నేను. నాకు ఎంత ఉందో తెలుసా? ఇంకా నాకు 18 సంవత్సరాలు, ఒక మా అన్నగారు ఉన్నారు, మా సొంత అన్నగారు ఉన్నారు, నాకు 18 సంవత్సరాలు జాబ్ వచ్చింది. 18 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు చేశాను తెలుసా? ఒక 16 సంవత్సరాలు డ్యూటీ చేశాను. ఆ తర్వాత ఈ పని ఎవడి కింద బానిస చేయటం కంటే నా దేవుని కింద పాదాలు పట్టుకుందాం అనుకున్నాను, అంతే. అప్పటికే నాకు నెలకు ₹1,00,000 శాలరీ. నా ఆఖరి పేమెంట్ ఏంటో తెలుసా? ₹1,80,000 శాలరీ, నా ఆఖరి శాలరీ. తునప్రాయంగా సంతకాన్ని పెట్టేసి, నాకొద్దు, నేను సిరికిని దేవునికి దాసుడిగా ఉండనేరను, ఉంటే నా దేవునికే నేను దాసుడిగా ఉంటానంతే. అలాగే విజయ్ కుమార్ సార్ని చూసినప్పుడు నిజంగా నాకు కూడా అలా అనిపించింది. ఏమంటే ఆయన పొజిషన్ ఏంటండి? ఒక ఎస్పీ అంటే ఎలా ఉంటాడు తెలుసా? ఏమంటే ఈ లోకంలో ఉన్నటువంటి డిఎస్పీ దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళి చూడండి. ఏమండి సేవకుడిగా ఎందుకు వచ్చాడంటే, సిరికిని ఇదిగో దేవునికి దాసుడిగా ఉండనేరడన్న ఒక పదముతో మేము ఏమైనా అంటే ఇదిగో వచ్చామండి. వచ్చిన తర్వాత ఏమండి అన్ని అవమానాలే. ఏమండి అదే ఇంజనీర్ పొజిషన్లో అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఆఫీస్కి వెళ్ళగానే సార్ అంటారు. నాకున్నటువంటి మన పిఏ ఎవరో చేస్తారు, అక్కడ ఉన్నట్టు అంటేటం ఉంటారు, చైర్ వేస్తాడు, చైర్ దుడుస్తాడు, టేబుల్ చూస్తాడు, వాటర్ పట్టు పెడతాడు. కానీ సేవకుడు అయిన తర్వాత ఏం చేయాలి సార్? నా బాత్రూమ్ నేనే కడుక్కోవాలి, నా చర్చి నేనే దుడుచుకోవాలి, నా టేబుల్ నేనే దుడుచుకోవాలి. అయినా కూడా ఎందుకు చేస్తున్నాం తెలుసా? దేవుడు మా వెనకాతల ఉన్నాడు. దేవుడు మా వెనకాతల ఉన్నాడు. ఏమండి అందుకోసం దేవుని పిల్లరా, ఈరోజు సువార్తికుడు ఏ ఇల్లు చేర్చుకోకపోతే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది తెలుసా మీకు? ఒకవేళ సువార్తికుని ఎవరైనా మాట్లాడినా కూడా, సువార్తికుని ఏదైనా అన్నా కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయము ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. 14వ వచనం, 14, 15, 16, 17 వచనం. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోయేటప్పుడు మీ పాదధూళి దులిపివేయండి. ఎందుకన్నాడు తెలుసా? పాదధూళి దులిపివేయండి అని. మిమ్మల్ని ఏ ఇల్లైనా చేర్చుకోపోతే, ఏ ఇల్లైనా మీకు ఆతిథ్యం ఇవ్వకపోతే, ఏ ఇల్లైనా మిమ్మల్ని అగౌరవంగా మాట్లాడితే మీరేం చేయదునైనా, మీరేం చేయాలి సార్? మీ పాదధూళి ఇలా దులిపి వచ్చేయండి, అంతే. మీ పాదధూళి దులిపి వచ్చేయండి రా. ఎందుకో తెలుసా? ఏమంటాను తెలుసా? ఇదిగో చదవండి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై అంటే సొదొమ గొమొర్ర పట్టణమే ఇంకా నయమురా బాబు, వాళ్ళకి అంతకంటే ఎక్కువైన ఉగ్రత వారికి రాబోతుంది అని చెప్పాడండి. ఏమండి సేవకుని పాదాల్లో కింద ఉన్న ధూళికున్న విలువ చాలా గొప్పది కదండి. అయితే అవునా? మన బ్రతుకులు మార్చాలంటే సేవకుని పాద కింద ఉన్న ధూళితో సమానం. ఆ పాదధూళి ఒకవేళ మంచి ఉద్దేశంతో దులిపాడంటే పర్లేదు, ఒకవేళ మీ మీద బాధతో దులిపాడు అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? సొదొమ గొమొర్ర పట్టణము కంటే ఓర్వదగినది. సొదొమ గొమొర్ర పట్టణం ఏమైపోయింది? అగ్నిగంధకములతో కాల్చివేయబడ్డది. ఇప్పటికీ కూడా అక్కడ గరిక మొలవదట. గరిక మొలకెత్తదు. గరిక అంటే తెలుసా? చిన్న గడ్డి ముక్క కూడా మొలవదట. అలా కాల్చేశాడు దేవుడు. అంతకంటే ఘోరంగా మన పరిస్థితి రాబోతుంది. సేవకుని పైన నువ్వు ఏదైనా దూషణ చేస్తే, సేవకుని ఏదైనా నిందిస్తే, సేవకుని పైన ఏమైనా అన్యాయపు తీర్పు తీరిస్తే, సేవకుని పైన విమర్శలు చేస్తే, సేవకుని నువ్వు ఏదైనా ఇదిగో అనరాని మాటలు అంటే దేవుడు ఊరుకోడు. మనుషులు ఊరుకుంటాం కావచ్చు, మేము ఊరుకుంటాం కావచ్చు, కానీ దేవుడు ఊరుకోడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదేవిధంగా ఆ మాటలు అందించే సేవకుని పట్ల కూడా మనం ఎలా ఉండాలి సార్?
విధేయత కలిగి ఉండాలి దేవుని పిల్లారా. ఒకవేళ విధేయత లేకపోయిందనుకో, మన బ్రతుకు అగ్నిగుండంలో పడిపోతే ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. ఏమండి, ఎవరికైనా ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేసిన అనుభవం ఎవరికైనా ఉందా? ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేశారండి అన్నవారు, రైట్. ఒక చిన్న నిప్పు రవ్వ మీ చేతి మీద పడితే మీ ప్రాణం ఎంత విలవెల్లాడుతుందండి. ఒక చిన్న నిప్పు రవ్వ అగ్నిగోళం మన మీద పడితే ఇంకెలా ఉంటుందో చూడండి. ఒకసారి ఊహించుకోండి. ఒక చిన్న నిప్పు రవ్వ మన మీద పడితేనే మన ప్రాణం విలవిలాడిపోతుంది కదా. అలాంటిది అగ్నిగోళము మన మీద పడిపోతే మన పరిస్థితి ఏంటి అసలు? మన నిత్య నరకంలోకి వెళ్ళిపోతే ఏంటి అసలు నా పరిస్థితి? ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నారా? ఎప్పుడు ఈ లోక సుఖము కోసమే, ఈ లోకంలో వాటి కొరకే మనం ఆలోచిస్తున్నాం. కానీ రాబో లోకములో పరలోకం ఉందని, ఆ పరలోకంలో కన్న తండ్రి ఉన్నాడని, ఆ కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ దేవుని పాదాలు పట్టుకోవాలని, సేవకునికి అనుబంధంగా ఉండాలని, సంఘానికి అంటగట్టుకొని ఉండాలని, సంఘ సావాసంలో ఉండాలని ఈ సమాజానికి బోధిస్తున్న సేవకుని పైన ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు దేవుని పిల్లారా. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని పిల్లారా. మనం ఎక్కువ కాలం బ్రతకమండి. సమాజంలో ఎక్కడ చూసినా కూడా మరణాలు దేవుని పిల్లారా. కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే, నిలబడ్డవాడు నిలబడ్డగా. పసి పాపకు హార్ట్ అటాక్ ఏంటండి అసలు? పసి పాపకు, 4 సంవత్సరాల పాపకి ఏంటండి హార్ట్ అటాక్ అసలు? ఏ కొవ్వు పదార్థం తిన్నదంటను? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు కదా. ఏ రోజు మరణిస్తామో తెలియదు కదా. ఏ రోజు మన శ్మశానానికి తీసుకెళ్తారో తెలియదు కదా. ఏ రోజు మన నలుగురు మోస్తారో తెలియదు కదా. తెలుసా? ఏ రోజు ఈ భూమి నుంచి వెళ్ళిపోతామో తెలియదు దేవుని పిల్లారా. మరి మరణం వస్తుంది కదా. మరణం వచ్చేంత వరకు నీ జీవితంలో దేవుని కొరకు ఏమైనా పని చేశావా? దేవుని కొరకు ఒక ఆత్మను రక్షించడానికి ఎప్పుడు అయ్యగారే చెప్పాలా? బయట వారిగా మీరు చెప్పకూడదా? మీరు సువార్తకు వెళ్ళకూడదా? మీరు సువార్త పనిలో ఉండకూడదా? మీ పక్క వారిని మీరు మార్చకూడదా? దేవుడు లెక్క అడుగుతాడు కదా దేవుని పిల్లారా. దేవుడు లెక్క అడుగుతాడు కదా. ఎందుకంటే మరణం ఏ రోజు వస్తుందో తెలియదు కదా దేవుని పిల్లారా. ఏ రోజు మరణం వస్తుందో తెలియదు. ఏ రోజు మన పెట్టెలో పెడతారో తెలియదు. ఏ రోజు మన గోతిలో పెడతారో తెలియదు. ఏ రోజు మన మీద గుప్పెడు మట్టేస్తారో కూడా తెలియదు కదా దేవుని పిల్లారా. మరణానికి దగ్గర అయిపోతున్నాం కదా దేవుని పిల్లారా. మరణానికి దగ్గర అయిపోతున్న మనకు దేవుడి మాటలు గుర్తు చేయాలి. బాబో, మరణానికి దగ్గర అయిపోతున్న మనకు దేవుడి మాటలు మనకు గుర్తుకు రావాలి దేవుని పిల్లారా. గుర్తుకు రావాలి. దేవుని మాటలతో మనము ఏం చేయాలి? ప్రోత్సహించబడాలి. అందుకోసమే సేవకుడు మందిరానికి రండి, గృహ కొడుకలకు రండి. ఎందుకు రమ్మంటున్నారు సార్? ఏదైనా ఒక మాట బైబిల్లో నుంచి ఒక మాట మీ హృదయానికి తడుతుందేమో, ఆ మాట ద్వారా మీరు మారుతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు దేవుని పిల్లారా. కాబట్టి జాగ్రత్తగా మీ ప్రవర్తన, మీ మాట, మీ చూపు, మీ నడవడిక అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషములు నీ సేవకుడుకు మీరిచ్చిన ఆధిక్యత గురించి నీ పిల్లలకు, నీ సంఘానికి వినిపించానయ్యా. అవును తండ్రి, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారయ్యా. ఈ భూమి మీద ఎత్తాటి పర్వతాలు ఎవరెస్ట్ అయితే, ఆ ఎవరెస్ట్ పర్వతము కంటే మా పాదములు ఎంతో సుందరములు అని మా పట్ల నీ ప్రేమ ఎంత ఉన్నతంగా కనపడుతుంది ప్రభువా. నిజంగా తండ్రి, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు నైనా ఏమిచ్చి రుణము తీర్చుకోగలవు తండ్రి? నీ కొరకు బ్రతకడం తప్ప. ఇక నుంచి అయినా తండ్రి నీ కొరకు బ్రతికి మీరున్న లోకానికి స్వతంత్రించుకునే భాగ్యం అందరికీ దయచేయమని వేడుకుంటూ, మరి ముఖ్యంగా నైనా సంఘ కాపరైన విజయ్ కుమార్ సార్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈరోజు నైనా కొన్ని పనుల వల్ల నైనా దూర ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు తండ్రి. తన ప్రయాణంలో తోడుగా ఉండండి. తన సంఘానికి నైనా ఇచ్చి తనకిచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పతోనైనా సంఘానికి గుర్తు చేశాను ప్రభువా, సంఘానికి గుర్తు చేశాను. కాబట్టి సంఘము కూడా నీ పనిలో చురుగ్గా పాల్గొని తండ్రి నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి కృప చూపించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.